నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఇది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇక్కడ నేను ముందుగా పాలు పెట్టానండి. పాలు కాగే లోపల ఎగ్స్ కూడా ఉడికిస్తున్నాను. పిల్లలకి రోజు వాళ్ళకి ఉదయాన్నే బాయిల్ చేసిస్తాను. ఇంకా పాలు కాగిపోయాయి. ఇక్కడ కాఫీ కలుపుతున్నానండి మా ఆయనకు. ఇంకా కాఫీ కలిపిచ్చేసాను. ఇంకా నేను మా పాప, పెద్ద పాప టీ తాగుతామండి. టీ పొడి వేసేసాను. రోజు నేను అల్లం టీ తాగుతానండి. చక్కెర కూడా వేసాను. ఇంకా ఆ టీ ఉడికే లోపల ఇక్కడ అన్నం కోసం కుక్కర్ తీసుకొని బియ్యం కడిగి పెడుతున్నానండి. 1.5 గ్లాస్ బియ్యం వేసాను. 2 సార్లు కడిగేసిన తర్వాత 3 గ్లాసుల నీళ్ళు వేసేసుకుంటే సరిపోతుందండి. టైం ఉంటే మనం ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవచ్చు. టైం లేకపోయినా కూడా డైరెక్ట్గా కూడా ఈ విధంగా బియ్యంని కడిగి అన్నం వండేసుకోవచ్చండి. ఇలా నీళ్లు వేసిన తర్వాత 3 వేళ్లతో చూస్తే మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ఇక్కడ మూత పెట్టేసేసుకొని ప్రెషర్ పెట్టేసి పక్కన పెట్టేశానండి. ఇంకా ఈ లోపల టీ ఉడికిపోయింది. టీ వడకట్టుకొని నేను మా పాప తాగేసాము. ఇంకా రైస్ పెట్టానండి. మనకు ఈ విధంగా కుక్కర్లో చేసుకున్నామంటే చాలా క్విక్గా అయిపోతుంది. టైం కూడా సేవ్ అవుతుంది. ఇంకా టమాటో పచ్చడి కోసం టమాటోలు, పచ్చిమిరపకాయలు కడిగి పెట్టాను. ఇంకా ఈరోజు నేను బీట్రూట్ ఫ్రై చేద్దామని బీట్రూట్ని కూడా కడిగి పెట్టేశాను. ఈ లోపల ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. తర్వాత పచ్చడి కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పచ్చిమిరపకాయలు వేసాను. కొద్దిగా ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసి కొంచెం నూనె వేసానండి. చాలా తక్కువ నూనెతో మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా నిన్న మార్కెట్కి వెళ్ళి కూరగాయలన్నీ తెచ్చుకున్నానండి. అన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నాను. చూడండి, కరివేపాకుని ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. కొద్దిగా కరివేపాకు వేసాను. ఇంకా ఈ లోపల అన్నం కూడా విజిల్ వస్తూ ఉందండి. మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత టమాటోలను కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి కొంచెం నూనె వేసేసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇంకా మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలన్నీ తీసుకున్నాను. ఈ లోపల బీట్రూట్ని కూడా పీల్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మనం మార్నింగ్ అన్నీ 1 బై 1 అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే చకచక వంట చేసేసుకోవచ్చు. తర్వాత నేను మార్నింగ్ హడావిడిగా ఉంటాం కాబట్టి బీట్రూట్, క్యారెట్కి మాత్రం ఇంకా వెజిటబుల్ కట్టర్ని యూజ్ చేస్తానండి. మిగతా అప్పుడు నేను ఆనియన్స్ కూడా చాక్తోనే కట్ చేసేసుకుంటాను. ఈ 2 మాత్రం ఈ విధంగా కట్టర్తో కట్ చేసేస్తాను. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి కట్ చేసిన తర్వాత కుక్కర్లో ఒక్క విజిల్ పెట్టి కొద్దిగా ఉప్పు, నీళ్ళు వేసేసుకొని ఉడికించామంటే కరెక్ట్గా మనకు బీట్రూట్ అనేది ఉడికిపోతుందండి. మార్నింగ్ మనకు కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇలా చేస్తాను. ఇంకా మిక్సీ జార్లో పచ్చడికి కొద్దిగా ఉప్పు వేసాను. ఇంకా ఈ లోపల చూడండి, రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. కాబట్టి మనం ఈ విధంగా చేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది. ఇంకా పచ్చిమిర్చి లైట్గా మిక్స్ చేసిన తర్వాత ఇంకా టమాటోలు వేసి కొద్దిగా మిక్సీ వేసేసాను. ఇంకా వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చా పచ్చగా దంచి పచ్చి ఉల్లిపాయలే వేసానండి. ఈ పచ్చడికి మేము పోపు వేయము. ఈ విధంగా చేసిన పచ్చడిని బ్రేక్ఫాస్ట్లోకి, అన్నంలోకి కూడా వాడుకోవచ్చు. ఇంకా పెనంలో కొద్దిగా ఫ్రై చేశాను కదా, అందులో నీళ్లు వేసి కొద్దిగా మిక్స్ చేశాను. ఈ లోపల బీట్రూట్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు బీట్రూట్ని ఫ్రై చేయడానికి ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేశాను. ఇంక ఇందులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అవి వేసి 2 ఎండుమిరపకాయలు, తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు వేసేసాను. కొంచెం కరివేపాకు వేసేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకొని ఇంకా ఈ బీట్రూట్ ముక్కల్ని వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం వెల్లుల్లిపాయల్ని కచ్చా పచ్చగా దంచి వేసేసుకొని కొంచెం కారము, ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా సమ్మర్ కాబట్టి కొంచెం పప్పుల పొడి కానీ పల్లి పొడి వేసామంటే త్వరగా పాడైపోతుందండి. కాబట్టి ఇలా సింపుల్గా చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఏదో ఒక ఫ్రై అండి, సమ్మర్ కాబట్టి కొంచెం పెరుగన్నం పెట్టి ఈ విధంగా ఫ్రై చేసేసాను. ఇంకా ఎక్కువగా రోజు నేను ఇడ్లీ, సమ్మర్ కాబట్టి తర్వాత రాగి సంగటి రాత్రి చేసి పెట్టి కొంచెం మజ్జిగ వేసి అలా కలిపించి ఇస్తానండి. కొంచెం నిన్న ఇక్కడ మాకు వర్షం పడింది కాబట్టి కొద్దిగా చల్లగా ఉందని ఈరోజు ఉల్లిపాయ దోశ వేయడానికి ముందుగానే అరగంట ముందు ఫ్రిడ్జ్లోంచి పిండి తీసి పక్కన పెట్టేశాను. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, తర్వాత సాల్ట్, కొద్దిగా వంట సోడా, నీళ్లు వేసి కలిపేసేసాను. ఇంకా ఇందులోనే మనం కొద్దిగా పసుపు, తర్వాత పోపు దినుసులన్నీ ఫ్రై చేసి వేసుకున్నామంటే పొంగనం దోశ అంటాము. కానీ టమాటో పచ్చడి చేస్తున్నాను కాబట్టి అందులోకి ఈ దోశలోకి అయితే ఉల్లిపాయ దోశలోకి కాంబినేషన్ బాగుంటుందండి.
రోజు ఇడ్లీ బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా దోశ పెనం పెట్టేసుకొని దోశ వేయడానికి ఆనియన్తో ఫస్ట్ రుద్దేస్తున్నాను. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏమేమి టిఫిన్స్ చేసుకుంటారో ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఏమేమి చేస్తారో మీరైతే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వండి. ఇంకా దోశలు వేసేస్తున్నానండి. ఇంకా ఉల్లిపాయ దోశ కాబట్టి కొంచెం ఉల్లిపాయలు అడ్డొస్తాయి కాబట్టి మరీ పలుచగా కాకుండా ఈ విధంగా వేసేసుకుంటే బాగుంటుందండి. ఎప్పుడు మామూలు దోశలు తినాలంటే బోర్ కొడుతుంది కదా, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేస్తున్నాను. ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారండి, ఎండాకాలం వచ్చినప్పటి నుంచి పిండి పొంగడం లేదని. అయ్యో, అసలు చలికాలం అయితే పిండి పొంగదండి. ఎండాకాలంలో ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనకు పిండి అనేది త్వరగా పొంగిపోతుందండి, పుల్లగా కూడా అయిపోతుంది. అలా ఏం లేదండి. చూడండి, దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా నేను ప్లేట్లో వేసేస్తున్నాను. ఇంకా పిల్లలు రెడీ అవుతున్నారు కాబట్టి ఒక పక్క క్యారియర్ బాక్స్ని రెడీ చేస్తూ ఈ విధంగా దోశలు వేస్తున్నానండి. అంతే అండి. ఈ విధంగా ఉల్లిపాయ దోశ చేసుకొని మార్నింగ్ మనం ఏదైనా వేపుడు చేసుకొని పెరుగన్నం పెట్టేస్తున్నానండి నేను. ఇంకా పచ్చడి చేసామనుకోండి, పెరుగన్నంలో కావాలంటే తినచ్చు, లేదు రైస్లో కలుపుకొని తినచ్చు. ఈ విధంగా మనం బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చండి. ఇంకా పల్లీ పచ్చడి సమ్మర్ కాబట్టి ఇలా టమాటో పచ్చడి అయితే మనకు నిలువ కూడా ఉంటుంది కాబట్టి టమాటో పచ్చడి చేశాను. తర్వాత పిల్లలకి రోజు నేను బాదంని నానబెట్టిస్తానండి. ఇంకా బాదం నానిపోయింది, అది కూడా ఒలిచేసేసాను. ప్రతిరోజు మనం పిల్లలకి బాదం కూడా ఎగ్గు బాదం ఇస్తే మంచిదండి. తర్వాత సమ్మర్ కాబట్టి రాత్రి అన్నం మిగిలితే కొంచెం నీళ్లు వేసి ఆ అన్నాన్ని బాగా మెత్తగా చేసిన తర్వాత మజ్జిగను వేసేసుకొని, అంటే దోశ తింటున్నాం కాబట్టి ఒక్కొక్క దోశ తిని ఈ విధంగా ఒక గ్లాసు ఇలా మనం తాగామంటే కడుపులో హాయిగా ఉంటుందండి. కొద్దిగా రాళ్ళుప్పు వేసేసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగేసేసుకొని మార్నింగ్ మనం ఇడ్లీ కానీ దోశ కానీ తిన్నా కూడా ఈ విధంగా చేసుకొని ఒక గ్లాస్ తాగితే చల్లగా ఉంటుందండి. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయను, ఈ విధంగా చేసి పెట్టుకొని తాగుతూ ఉంటానండి. సమ్మర్ కాబట్టి మజ్జిగ కూడా చేసుకొని చల్లగా తాగుతూ ఉంటాను. అంతే అండి. ఒక దోశ తిన్నారు, ఈ విధంగా ఒక గ్లాస్ వేసి ఇచ్చాను, తాగేశారు. మీరు కూడా ట్రై చేయండి. మీరైతే ఎలా చేస్తారు అంటే ఇది ఇక్కడ ఒట్టి రైస్తో చేశానండి. రాగి సంగటి చేసి కూడా ఇదే మెథడ్లో చేస్తాను. ఇంకా తర్వాత పనంతా అయిన తర్వాత ఇంకా గ్యాస్ అంతా కూడా నీట్గా కడిగేసేసాను. పసుపు కుంకుమ పెట్టానండి. నైటే గ్యాస్ని నీట్గా అంతా తుడిచేస్తాను. ఇంకా వంట అంతా అయిన తర్వాత కిచెన్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. ప్రతిరోజు కూడా గ్యాస్ని కడిగేసి పసుపు కుంకుమ పెట్టుకుంటానండి. పని మనిషి లేదు కాబట్టి అన్ని పనులు నేనే చేసుకుంటాను. పిల్లలు కాలేజీ, ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా మార్నింగే మనకు వంట అయిపోతుంది కాబట్టి సమ్మర్ కాబట్టి త్వరగానే పని ముగించుకోవాలి. ఇంక ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను. అలాగే గిన్నెలు కూడా అన్నీ కడిగి ఈ విధంగా టబ్లో వేసేసానండి. వాటర్ అంతా డ్రైన్ అయిపోతాయి. ఇంకా వీటిని మనం మళ్ళీ సర్దేశామంటే మళ్ళీ వాళ్ళు కాలేజీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ గిన్నెలు పడతాయి. గిన్నెలు చాలా ఎక్కువగానే పడతాయండి. ఇంకా అన్ని పనులు అయిన తర్వాత పూజ అండి. ఈరోజు సోమవారం కాబట్టి ఇలా దేవుడికి పూలతో అలంకరించుకొని పూజ చేసుకున్నానండి. ఆ దేవుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా పూజ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అండి. నేను బ్రేక్ఫాస్ట్కి ఎక్కువగా ఈ విధంగా మజ్జిగ కలిపిన అన్నం కానీ లేదు సంగటి చేసి పెడతాను కదా అండి, అది ఒక 2 గ్లాసులు తాగుతానండి టిఫిన్స్ అనేవి. తర్వాత నేను కిచెన్లోకి ఒక ఐటెం తీసుకున్నానండి డైనింగ్ టేబుల్ పైన పెట్టడానికి. ఇది 6 పీస్ సెట్ అండి. మామూలుగా మనం పికిల్స్ కానీ తర్వాత ఏదైనా పప్పుల పొడి, కొబ్బరి పొడి అవన్నీ వేసి డైనింగ్ టేబుల్ పైన పెట్టుకుంటూ ఉంటాం కదా, అది అమెజాన్లో తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చి 500. అయితే కలర్స్ ఆరెంజ్, పింక్, గ్రీను అవన్నీ ఉన్నాయండి, కానీ ఇది మాత్రమే అవైలబుల్ ఉంది, అది తీసుకున్నాను. తర్వాత
ఈరోజు అన్నం వండిన కుక్కరు కొత్త కుక్కర్ అండి. మామూలుగా కొత్త కుక్కర్లో నేను ముందుగా ప్రసాదం చేస్తాను. ఆల్రెడీ మొన్న గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం చేశానండి. ఇది ఎలా వచ్చిందంటే, నేను అక్షయ తృతీయాన్ని ఖజానా షాప్కి వెళ్ళానండి గోల్డ్ ఐటమ్స్ తీసుకోవడానికి. అప్పుడు స్కీమ్ ప్లాన్ చేయమని అడిగితే సరే అని చెప్పి స్కీమ్ ప్లాన్ చేశాను. సో అప్పుడు రిటర్న్ గిఫ్ట్గా ఇది ఇచ్చారండి. దీని కాస్ట్ వచ్చేసి 3500 అండి. 3 లిడ్స్ ఇచ్చాడనమాట. మామూలుగా నేను రైస్ వండాను కదా, ఇలా ప్రెజర్ పెట్టి అది ఒకటి. తర్వాత మామూలుగా లిడ్ పెట్టేసుకొని ఏదైనా మనం కర్రీస్ కానీ, చూడండి ఇక్కడ పెడుతున్నాను కదా, అది కర్రీస్ కానీ, లేదు డైరెక్ట్గా ప్రెజర్ పెట్టకుండా అన్నం వండుకోవడానికి. తర్వాత స్టీమ్ అండి, ఏదైనా మనం వెజిటబుల్స్ని చూడండి ఈ విధంగా హోల్స్ ఇచ్చాడు. ఈ విధంగా రబ్బర్ మాత్రం ఒకే రబ్బర్ని 2కి యూస్ చేసుకోవాలి. సో ఐటమ్ అయితే చాలా బాగుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.